హలో వెల్కమ్ టు ఫిలిం జల్సా. దిస్ ఇస్ శ్రద్ధ. న్యూ ఇయర్ వచ్చేస్తుంది. 2025లో రిలీజ్ అవబోతున్నటువంటి కొత్త సినిమాస్ కోసం మూవీ లవర్స్ అందరూ కూడా చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక అదలా ఉండగా 2024లో ఎన్నో ఆశలతో రిలీజ్ చేసినటువంటి సినిమాలు అనుకున్నంత మంచి స్థాయిలోకి వెళ్ళకపోవడంతో ఇక వాళ్ళందరికీ నిరాశనైతే మిగిలించాయి. ఇక దాంతో సతమతం అవుతున్నటువంటి యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎవరో ఈరోజు మనం చూసేద్దాం. ముందుగా జనవరిలో రిలీజ్ అయినటువంటి మహేష్ బాబు గారి గుంటూరు కారం సినిమా కోసం అభిమానులందరూ చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూశారు. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ త్రివిక్రమ్ గారు కావడంతో త్రివిక్రమ్ గారు అలానే మహేష్ బాబు గారి కాంబినేషన్లో వచ్చే సినిమా కోసం ఎంతో ఎక్సైటింగ్గా ఎదురు చూసినటువంటి అభిమానులందరికీ కూడా గుంటూరు కారం ఒక నిరాశగా మిగిలిపోయింది. గుంటూరు కారం అనుకున్నంత మంచి వసూళ్ళు అయితే చేయకపోవడంతో ఈ సినిమా కాస్త సోసోగానే మిగిలిపోయింది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు గారు అలానే రాజమౌళి గారి కాంబినేషన్లో రాబోతున్న సినిమా కోసం మహేష్ అభిమానులందరూ కూడా చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఎలా ఉంటుందో మనం చూడాలి. మన యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో అయినటువంటి విజయ్ దేవరకొండ ఫ్లాప్స్తో సతమతం అవుతున్న సమయంలో ఫ్యామిలీ స్టార్ సినిమాతో మృణాల్ ఠాకూర్ని కూడా తన వైపు లాక్కొని మృణాల్ ఠాకూర్కి కూడా మరొక ఫ్లాప్ను అయితే అందించడం జరిగింది. ఇక దీంతో మృణాల్ ఠాకూర్కి టాలీవుడ్లో అవకాశాలు కాస్త తగ్గిపోవడం జరిగింది. ఇక ప్రస్తుతం లేటెస్ట్గా అడవిశేష్తో జంటగా నటిస్తున్నటువంటి డెకాయిట్ సినిమా మరోసారి హిట్ని అందుకుంటుందా లేదా చూడాలి అని చెప్పేసి మృణాల్ అభిమానులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక 2025లో అయినా విజయ్ దేవరకొండ మరొక హిట్ని అయితే అందుకుంటాడా లేదా అని చెప్పేసి విజయ్ అభిమానులు కూడా చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. మన మెగా హీరో అయినటువంటి వరుణ్ తేజ్ నటించినటువంటి ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాని చాలా ఆశలతో రిలీజ్ చేసినప్పటికీ కూడా ఒక కొత్త కంటెంట్ని ఎంచుకోవడంతో ఈ సినిమా పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ హోల్ మూవీ టీంకి ఎంతో నిరాశని గురి చేస్తూ ఈ సినిమా అనుకున్నంత మంచి స్థాయిలో అయితే ఆడలేకపోయింది. ఇక దాంతో ఈ సినిమా టాప్ 10 ఫ్లాప్ లిస్ట్లోకి అయితే ఎక్కడం జరిగింది. ఇక అదే సంవత్సరంలో మట్కా అని చెప్పేసి మరొక రెట్రో స్టైల్లో ఉన్నటువంటి సినిమాని వరుణ్ తేజ్ ఎంచుకోవడం జరిగింది. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్కి జంటగా మన లక్కీ హీరోయిన్ అయినటువంటి మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. దాంతో ఈ సినిమాతో మీనాక్షి చౌదరి మరోసారి లక్కీ హీరోయిన్గా నిలిచిపోతుంది అని చెప్పేసి అభిమానులందరూ అనుకున్నప్పటికీ కూడా ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో వరుస విజయాలతో దూసుకెళ్ళిపోతున్నటువంటి మీనాక్షి చౌదరికి మరొక ఫ్లాప్ అయితే ఎదురవడం జరిగింది. ఇక 2025లో అయినా మెగా హీరో వరుణ్ తేజ్ మరొక హిట్ని మనందరికీ అందిస్తాడా లేదా అని చెప్పేసి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అలానే హీరో రామ్ పోతనేని కాంబినేషన్లో వచ్చినటువంటి ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిందన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇక మరోసారి చాలా కాలం గ్యాప్ తర్వాత డబల్ ఇస్మార్ట్ అని చెప్పేసి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం పూరి అభిమానులు అలానే రామ్ అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురు చూసినప్పటికీ కూడా ఇస్మార్ట్ శంకర్ మూవీ అందుకున్నటువంటి మంచి పేరుని అలానే హైప్ని మాత్రం డబల్ ఇస్మార్ట్ మూవీ అందుకోలేకపోయింది. ఇక దాంతో డబల్ ఇస్మార్ట్ మరొక ఫ్లాప్గా వీళ్ళిద్దరి కెరియర్లో అయితే నిలిచిపోయింది. ఇక అభిమానులందరూ కూడా పూరి జగన్నాథ్ అలానే రామ్ పోతనేని గారి కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ వంటి మరొక మంచి హిట్ మూవీ 2025లో వస్తుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. హీరో ఆనంద్ దేవరకొండ ఫ్లాప్స్తో సతమతం అవుతున్న సమయంలో బేబీ వంటి ఒక సినిమా కల్ట్ బ్లాక్ బస్టర్గా తన కెరియర్లోనే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిపోయింది. ఇక ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయాలి అన్న ఉద్దేశంతో గమ్ గమ్ గణేష అని చెప్పేసి మరొక సినిమాతో మన ముందుకు వచ్చేశారు. ఇక అయినప్పటికీ కూడా బేబీ లాంటి మంచి సక్సెస్ గమ్ గమ్ గణేష అందుకుంటుంది అని చెప్పేసి హోల్ మూవీ టీం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నప్పటికీ కూడా గమ్ గమ్ గణేష అనుకున్నంత మంచిగా అయితే థియేటర్స్ దగ్గర ఆడలేకపోయింది. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా పెద్దగా వ్యూస్ రాకపోవడంతో ఈ సినిమా కాస్త ఫ్లాప్గా మారిపోయింది. ఇక 2025లో అయినా బేబీ వంటి మరొక సక్సెస్ఫుల్ మూవీని ఆనంద్ దేవరకొండ తన లిస్ట్లో వేసుకుంటాడా లేదా మనం చూడాలి. మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాస్తో మనందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు ఈ హీరో. ఇక 2024లో ఈగల్తో మన ముందుకు వచ్చేసాడు రవితేజ గారు. ఇక ఈ సినిమా పెద్దగా అనుకున్నంత మంచి సక్సెస్ని అయితే అందుకోలేకపోయింది. ఇక 2024లోనే ఎండింగ్లో మరొక మంచి సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు అని చెప్పేసి రవితేజ గారి అభిమానులందరూ కూడా చాలా ఎక్సైటింగ్గా మిస్టర్ బచ్చన్ సినిమా కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక మిస్టర్ బచ్చన్ మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్స్ కూడా రాకపోవడంతో రవితేజ గారి కెరియర్లో 2 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అయితే రవితేజ గారికి రావడం జరిగింది. ఇక మిస్టర్ బచ్చన్ మూవీతో భాగ్యశ్రీ టాలీవుడ్కి హీరోయిన్గా పరిచయం అయింది. విక్టరీ వెంకటేష్ గారు సైలెంట్గా వచ్చేసి హిట్ కొట్టుకొని వెళ్ళిపోతారు అని చెప్పేసి విక్టరీ వెంకటేష్ గారికి ఒక ట్యాగ్ లైన్ అయితే ఉంది.
ఇక సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి సైంధవ్ సినిమా కూడా అలానే ఉంటుంది అని చెప్పేసి అందరూ అనుకున్నప్పటికీ కూడా పెద్దగా సక్సెస్ని అయితే అందుకోలేకపోయింది. విక్టరీ వెంకటేష్ గారి కెరియర్లోనే సైంధవ్ సినిమా ఒక డిజాస్టర్గా మిగిలిపోయింది. ఇక 2025లో రాబోతున్నటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పేసి వెంకటేష్ గారి అభిమానులందరూ కూడా చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనందరినీ లవ్ మూవీస్తో చాలా బాగా ఎంటర్టైన్ చేసినటువంటి హీరో జీవా ఫర్ ది ఫస్ట్ టైం యాత్ర 2తో పొలిటికల్ డ్రామాతో మన ముందుకు వచ్చేసాడు. కానీ ఈ కంటెంట్ ఆడియన్స్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక 2025లో అయినా జీవా మరొక లవ్ మూవీతో మనందరినీ ఎంటర్టైన్ చేస్తాడా లేదా మనం చూడాలి.